నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. వృత్తిలోనే కాకుండా సమాజ శ్రేయస్సు కొరకు డాక్టర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్న కొనియాడిన ఎమ్మెల్యే రాము. ఐఎంఏ హాల్లో జరిగిన డాక్టర్స్ డే వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఈ నెల 4వ తేదీన జరిగే ఎస్ఎఫ్ఐ బంద్కు విద్యా సంస్థలు సహకరించాలన్న ఎస్ఎఫ్ఐ నేతలు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రం వెంటనే స్పందించాలంటూ డిమాండ్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రోజు సాయంత్రం డాక్టర్స్ డే సందర్భంగా ఐఎంఏ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృత్తి ధర్మంలో 24 గంటలు నిమగ్నమై ఉంటున్న డాక్టర్లు గుడివాడ అభివృద్ధిలో తమ పాత్ర వహించేందుకు సమయం కేటాయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కోరటం జరిగింది. డాక్టర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాముకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్స్ వృత్తిలో అనేక సంవత్సరాలుగా సేవలను అందిస్తూ వచ్చిన సీనియర్ డాక్టర్లను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా తమ సేవలను అందిస్తున్న డాక్టర్లందరూ గుడివాడ అభివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని కోరారు. గతంలో తాను కోరగా స్వచ్ఛందంగా అనేక మంది డాక్టర్లు ముందుకు వచ్చి ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో సహకరించారని, అదేవిధంగా ఇప్పుడు కూడా మెడికల్ క్యాంపులతో పాటు గుడివాడ అభివృద్ధిలో కూడా సహకరించాలని కోరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపు నుండి తమ వంతుగా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న వారు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో పాటు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. పనిని ధైర్యంగా చేసేటట్టుగా నేను మీతోటి ఉంటానని చెప్పి మాటిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు తెలియకపోవచ్చు, వాళ్ళందరికీ అలవాటు రకరకాల విచిత్రమైన అలవాట్లు ఉండొచ్చు. కానీ ఇక్కడ చాలా ఎవరైనా పేషెంట్ వస్తే కష్టము, మీరు విజయవాడ తీసుకెళ్ళండి అని చెప్పటం మీకు కూడా కష్టమే. అది 2 రకాలుగా దెబ్బతీస్తుంది మీ దీన్ని. అంటే ఒక రకంగా చూసుకుంటే చాలా ఈజీ, మన పని అయిపోయిన చేతులు దులిపేసుకుంటాం. కానీ యూ ఆల్సో నో, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళే లోపు యూఆర్ పుట్టింగ్ పేషెంట్ అట్ ఎ రిస్క్. సో మీరు సాధ్యమైనంత చేసే పంపిస్తారు. బట్ when there is a chance, when you think that you can save his life better here, I would want you to take those risks and get those things done. Because ఎవరైనా చెప్పినా, ఎంత కాల్ చేసినా, మీరు ఎన్ని ట్రబుల్స్లో పడినా, if you are able to save one life, that's even better than మీరు అప్పుడు దాకా పడిన కష్టాల కంటే కూడా బెటర్ అవుతుందని చెప్పేసి నా ఆలోచన. సో మీకు ఇలాంటి ట్రబుల్స్ రాకుండా ట్రై చేస్తాను, పూర్తిగా మీతో పాటు వర్క్ చేస్తానని కూడా మాటిస్తున్నాను. అలాగే ఇందాక మంచి సజెషన్స్ చాలా వచ్చినాయి. వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మీ హాస్పిటల్తో పాటు ధీటుగా తయారు చేస్తానికి మీరు కూడా రెడీ అవుతారని, మీరు కూడా ముందుకు వస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఈ మాట నేను లిటరల్లీ తీసుకుంటున్నా. అట్లీస్ట్ ఒక 5 డాక్టర్స్ తోటి కమిటీ వేసుకుని ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ కూడా మీలో ఉండేది, మీకు కూడా ప్రధాన భాగస్వామ్యం ఇచ్చి దాన్ని డెవలప్ చేసే బాధ్యత కూడా మీ మీద పడదామన్న ఆలోచన. మీరు దయచేసి సహకరించండి. ఎందుకంటే ఎక్కడి నుంచో నేను ఏమీ తెలియకుండా వచ్చి ఇవన్నీ నేర్చుకుని ఎట్లా ఉండాలి ఊహించుకునే కంటే మనకి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలిసిన వ్యక్తులు వేరు, ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలో తెలిసిన వ్యక్తులు మీరు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ మందిని సేవ్ చేయగలం అనేది తెలిసిన వ్యక్తులు మీరు. సో మీరందరూ కూడా కొంచెం టైం కేటాయించి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేద్దాం, ముందుకు రండి. తప్పకుండా మీకు మీ సలహాలు మీ పర్యవేక్షణలో చేద్దామనే ఉద్దేశం, సలహాలే కాదు పర్యవేక్షణలో గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేద్దాం. దీని అందరూ మీరు కూడా అంగీకారం అయితే ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను.
అలాగే ఇక్కడ ఇలాగే ఈ ఐఎంఏ హాల్ కానీ ఇలాంటి వాటిలో ఇలాంటి వాటి డెవలప్మెంటే కాకుండా ప్రివెన్షన్లో కూడా లాస్ట్ టైం నేను మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టినప్పుడు మీలో చాలామంది వచ్చి ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఏబుల్ టు సేవ్ సమ్ లైఫ్స్ బికాస్ ఆఫ్ దట్ నోబడీ నోస్. అంటే కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి ఆ రోజు కొంతమంది మెడిసిన్ ఇచ్చిన వాళ్ళలో కొంతమంది బికాస్ ఆఫ్ దట్ ఇంకా ఈరోజు బతుకుని ఉంటారు. కానీ అది మనం మెజర్ చేస్తానికి ఉండదు. అదే ఒక వ్యక్తి ఎవరైనా గౌక్కుని మెడిసిన్ దొరకదు, ఏదైనా ప్రాబ్లం వచ్చో చనిపోతే మాత్రం అది మెజరబుల్ ఈవెంట్ అయిపోతుంది. సో ముందు చేసే పనికి మనకి రావాల్సినంత క్రెడిట్ రాదు. కానీ అంటే మనం ఆల్రెడీ ముందే ఎవరినైనా డయాగ్నైజ్ చేసినందువల్ల మనం వాళ్ళ లైఫ్ సేవ్ చేశాము అనేది గ్యారంటీగా చెప్పుకోలేని పరిస్థితి అయినా కానీ మనం అందరం కూడా అదొక మంచి పని కింద భావించి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చేద్దాము. దాంట్లో కూడా ప్రతి సంవత్సరం అట్లీస్ట్ మూడు నేను అనుకున్న దాని ప్రకారం అట్లీస్ట్ 3 మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంప్స్ పెట్టుకుని మీరందరితో కూడా మీ అందరి సహకారంతో ముందుకెళ్దామనే ఆలోచన. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, మీ అందరితో పంచుకుంటాను. తప్పకుండా ముందుకు రండి. ఇంకొక ఆలోచన ఇందాక మగన్ శ్రీనివాస్ గారు చెప్పారు, డాక్టర్స్గా మేమేం ఇవి చేసేది కాకుండా డాక్టర్స్గా చేసేది కాకుండా గుడివాడకి అభివృద్ధిలో లేదు, గుడివాడకి కావలసిన విషయాలు ఏమైనా చేయటంలో మేము కూడా ముందుకు వస్తామని చెప్పారు. మీలాగా ఎవరైనా కానీ ముందుకు వస్తే హాస్పిటల్స్ వైజ్ కానీ ఇది కానీ నాకు ఒక ఆలోచన ఉంది. కొన్ని గుడివాడ మనం సడన్గా మార్చుకోవాలంటే there is going to be a very big lag in it, and because there is not sufficient funds available with the government. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం మన రాఘవయ్య పార్క్, ఆ పార్క్ డెవలప్మెంట్కి ఒక కార్పొరేట్ సంస్థని సెట్ చేశాను సిఎస్ఆర్ ఫండ్ కింద. ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఎనీ ఫీల్డ్ ఫర్ మ్యాటర్ ఎనీ ఫీల్డ్, ఎవరైనా గుడివాడకు వచ్చి ఆ ఊర్లో మనం ఏం సంపాదిస్తాం ఏం చేయడం కాదు, ఈ గుడివాడ స్థాయిని ఎలా పెంచుతాం అని ఆలోచించే వాళ్ళు గొప్పవాడని నా అభిప్రాయం. అలా స్థాయి పెంచిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మనకి. నేను ఫస్ట్ మనకి పరిచయమైన వెంకటరావు గారి గురించి చెప్తాను. వెంకటరావు గారు ఇస్ ద ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసింది మీరే గుడివాడ. ట్రూ మల్టీ స్పెషాలిటీ, వాట్ యు సే ఇస్ ద ట్రూ మల్టీ స్పెషాలిటీ. He is the first person who's introduced laparoscopic surgery to Gudivada. The first person who's introduced nephrology services to Gudivada. The first hospital to have ROGST. The first doctor to start a full-fledged ICU in Gudivada. The first person who's introduced pediatric surgery, neurosurgery to Gudivada. If Raboy Kalamlo is the first person to start cardiology services to Gudivada. Sir, మీరు రాముగా మీరు ఒక పర్సన్ కాపాడినా మీరు చాలా కొన్ని వేల మందిని కాపాడడం జరిగింది. I really regret it, and I can tell you he could have saved thousands of lives. Truly inspiring, sir. And ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఒక మెకానిక్ గురించి ఈ మెకానిక్ బాగా చేస్తారంటే ఇంకో మెకానిక్ బాగా చెప్పగలుగుతారు. నేను సర్జన్ సార్, మీరు సర్జన్స్. సో ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ, యూ మేడ్ ఎ రియల్ బిగ్ డిఫరెన్స్ టు గుడివాడ. మీరు ఉంటాం గుడివాడ అదృష్టం, గుడివాడ సెకండ్ థింగ్ మన ఇంకోటి, నాకు రాము గారు వస్తుందని నాకు మిర్చి సినిమా గుర్తు వస్తుంది. ఇప్పుడు మనందరం ఐఎమ్ షూర్ మిర్చి సినిమా అందరూ చూస్తుంటారు. ఇక్కడ ఆ క్లైమాక్స్ లో వాడు అంటాడు, వీటి మన ఇంట్లో అమ్మాయి అవసరం లేదు, వీడి అమ్మాయి కోసం రాలేదు, మన ఆస్తి కోసం కూడా రాలేదు, వీడికి ఇంకేదో కావాలి, ఇది కాదు కావాల్సింది, వీడు మన పొట్లాట్లు ఆపేసుకొని వీడికి నాన్ వైలెన్స్ కావాలి అని అంటారు మిర్చిలో. ఈ విషయం నేను పుల్కో శ్రీనివాస్ కూడా డిస్కస్ చేశాను. యాక్చువల్లీ నాకు రాము గారు ఇక్కడ వస్తున్నప్పుడు అదే నుంచి ఏం కావాలి గుడివాడ నుంచి, డబ్బు కాదు సంపాదించేశారు, పేరు కాదు సంపాదించేశారు. What does he want from Gudivada? Probably he wants to give it back to Gudivada. I'm very happy you come here, sir. And
నేను పుట్టింది గుడివాడలోనే సార్, పెరిగింది గుడివాడలోనే. గుడివాడ నాకు ఏంటంటే గుడివాడ నేను ఏమి ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటాను. అలాంటి ఆలోచన వాళ్ళు ఇఫ్ యూఆర్ హెల్ప్ ఆఫ్ ఎఫే దట్ బి వెరీ గుడ్ సార్, వెరీ వెరీ గుడ్ యాక్చువల్లీ. రెండోది ఏంటంటే సార్ మీరు కొలాబరేషన్ అన్నారు కదా, నేను నాకు చిన్న ఆలోచన ఏంటంటే గుడివాడ తెప్పించిన నాలాగా మీరు అఫ్కోర్స్ యూ కమ్ హియర్, చాలా మంది ఉన్నారు సార్ ప్రపంచంలో. ప్రాబబ్లీ వై దే నాట్ కమింగ్ అవుట్ అండ్ డూయింగ్ ఇట్ ఇస్ ట్రాన్స్పరెన్సీ లేదు సార్. అంటే ఇప్పుడు నేను ఒక 10,000 డొనేట్ చేశాను అనుకోండి, 10,000 దేని కూడా అవర్ తెలియదు. మనదంతా ఒక ప్రాబబ్లీ ఒక వెబ్సైట్ సంథింగ్ లైక్ యూనో మన గుడివాడకి మీ స్థాయిలో కోరుతుందేమో, సంథింగ్ లైక్ దట్ యూనో కమ్ అప్ విత్ స్లోగన్. A lot of people are in the world from Gurwada, so they help us. నాకు చిన్న ఐడియా ఏమిటంటే సార్, ఇప్పుడు బైపాస్ రోడ్ ఉంది సార్, బైపాస్ రోడ్లో మన సంజీవిని హాస్పిటల్ ఉంది. ఈరోజు సమాధ్యక్షులు పాలడి వెంకటరావు గారికి, ముఖ్య అతిథి మన ప్రియతమ ఎమ్మెల్యే వెంకటరెడ్డి రాము గారికి, అట్లాగే మన మాజీ ఎమ్మెల్యే రాయ వెంకటేశ్వర మిగిలిన అందరికి కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారిని ఆల్మోస్ట్ సత్కరించుకుంటుంది లో భాగంగా మనకున్న సమస్యలు కూడా వాళ్ళకి అవగాహన చేద్దామనే ఉద్దేశం కూడా పొందుతాం. డాక్టర్స్ మా ప్రాక్టికల్కి ఏం సమస్యలు ఉంటాయి మీరు భావించవచ్చు. డెఫినెట్గా డే టు డే ప్రాక్టీస్లో చాలా ఇది మీరు లేజర్ లాగా యాక్ట్ చేసిన పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్లో ఒక్కోసారి చాలా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ ప్రొఫెషన్ మాది. నిర్ణయించుకున్నప్పుడు నేను ఫస్ట్ గంగారావు గారు మన అందరి దగ్గర కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేయాలని ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయన అడిగితే ఆయన అప్పటికి రాజకీయాల్లో లేరు, ఆయనకి నేను ఎవరో కూడా తెలవదు సరిగ్గా. ఆ రోజున 10 lakhs డొనేషన్ ఫస్ట్ మా డాక్టర్స్ కన్నా ముందు డొనేషన్ ఇచ్చినది ఆయన. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఆయన తర్వాత ఒకసారి కన్సల్టేషన్ జరిగేటప్పుడు చూపించినప్పుడు చూసి డాక్టర్ గారు మీ ఇంకేమైనా కావాలని చెప్పండి, నేను ఇంకా డొనేట్ చేస్తాను అన్నారు. కానీ నాకే మనసొప్పగా మనందరం ముందు కలెక్ట్ చేసి ముందు మనం పూర్తి చేసిన తర్వాత ఏదైనా అవసరం అయితే ఆయన అడుగుదామని చెప్పి చివరి వరకు నేను అడగలేదు. ఆయన అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్గా ఆయన జనరాసిటీ. అప్పుడు ఆయన పాలిటిక్స్ తెలవాలని ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా జూలై నెల మొదటి తేదీన గతంలో పెంచిన 3,000 రూపాయలు ఈ నెల 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందించిన సందర్భంగా వృద్ధులు వితంతులు ఎంతో సంతోషిస్తున్నారని, స్వయంగా వారే తమ వద్దకు వచ్చి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేస్తామని అడిగినట్లు 7వ వార్డు జనసేన నాయకులు పులప మహేష్ తెలిపారు. కొత్తపేట కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు ఆ వార్డు టీడీపీ మరియు జనసేన పార్టీ బూత్ కన్వీనర్ల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పెన్షన్దారులు పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పులప మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాల కాలం పట్టింది. అయితే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచుతూ ఈ నెల 7,000 రూపాయలను ప్రతి ఒక్కరికి 1వ తేదీనే అందజేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. వృద్ధులు వితంతులు ముందుకు వచ్చి ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేస్తామని తమను అడగటం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. గుడివాడలో ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే వెనుగళ్ల రాము తమకు అండదండగా ఉంటారని ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బూత్ కన్వీనర్లు మరియు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు 7వ వార్డు కొత్తపేట నిన్న చంద్రబాబు నాయుడు గారు పంపించిన పెన్షన్లకి తాత మామలు అవ్వ మామలు అందరూ కూడా వికలాంగులు అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఇలా ఈ పెన్షన్లు రావడం వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెంచడానికి ఆయన 4 సంవత్సరాలు చేశారు. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఆయన 4,000 రూపాయలు పింఛన్ చేశారు. మళ్ళీ అలాగే 3 నెలలకి కలిపి నెలకు 1000 రూపాయలు చొప్పున ఆ 3,000 మరి 4,000 7,000 రూపాయలు ఒకేసారిగా వాళ్ళు అందజేయడం జరిగింది.
దీనికి మా 7వ వార్డు ప్రజలు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒకప్పుడు ఏదైనా మనవాళ్ళకి మనవరాళ్ళకి ఏదైనా చేద్దాం, ఏదైనా కొనిపెడదాం, మా వంతుగా ఏదైనా చేద్దాం అనుకుంటే ఒక కొడుకుని కూతుర్ని అడగకుండా వాళ్ళ సొదగాగా ఏది చేసే ఇది లేకుండా పోయేది. పోనీ అలాగని కూలీనాలి చేసుకొద్దామంటే చేసే వయసు కూడా వాళ్ళది కాదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల ఇవాళ వాళ్ళకి ఇచ్చిన పింఛను ఆ మనవాళ్ళు మనవరాలకి ఏది కావాలన్నా తీసుకెళ్ళి చెయ్యి పట్టి తీసుకెళ్ళి రామ్మ అని కొనిపెట్టి చాలా ఆనందంగా ఇవాళ ఉన్నారు వాళ్ళు. ఇలాంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఏం చెప్పారంటే, బాబు కమిటీ సభ్యులందరి దగ్గరికి వచ్చి 7వ వార్డు కమిటీ సభ్యులకి అందరి దగ్గరికి వచ్చి టీడీపీ కమిటీ సభ్యులు, జనసేన కమిటీ సభ్యులు అందరి దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళు, బాబు మరి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఈ కార్యక్రమానికి మీరు చేయించాలి మాతో, మేము ఇలాగా పాలాభిషేకం చేద్దాం అనుకున్నాం అని అందరూ మా దగ్గరికి వచ్చి అడగ్గా మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా రుణపడి ఉంటాం చంద్రబాబు నాయుడు గారికి. ఇంకో విషయం ఏంటంటే, జగన్ రెడ్డి గారు ఒక్కలే హీరోగా అనుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్త హీరో అవ్వాలని చూస్తారు. నిన్న పెన్షన్ కార్యక్రమంలో కూడా అలాగే ప్రతి కార్యకర్తని కూడా ఒక నాయకత్వాన్ని ఆయన చూపించారు. అందరిలో కూడా చాలా మంచి కార్యక్రమాన్ని, ఆ బాధ్యతల్ని మాకు అప్పచెప్పారు. ఇవాళ ఆయన రుణం మేము ఈ రకంగా ఎలాగే ఏదైనా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఆయన పేరు చెప్పి ముందుకు వెళ్తూనే ఉంటాం. ఆయన ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. మా వెనిగండ్ల రాము గారు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఆయన కూడా మాకు చాలా మంచి కార్యక్రమాలు మా చేత చేయించారు. ఉంటాం. అలాగే గత ఎలక్షన్కి తెలుగుదేశం తరఫున పెద్దవాళ్ళైనా కూడా వార్డు కోసం చంద్రబాబు నాయుడు కోసం తిరిగారని చెప్పి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లని తీపిచ్చేశారండి. వాళ్ళకి పెన్షన్ లేకుండా చేశారు. మరి మా వెనిగండ్ల రాము గారు ఆ తీసేసిన పెన్షన్లు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే కొద్దిగా అందరికీ కూడా ఈ ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకి, ఎందుకంటే 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ పెన్షన్ లేక వాళ్ళకి ఆ పెన్షన్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నామండి. నీట్ పేపర్ లీక్ పై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 4వ తేదీన సమ్మె చేయడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం తెలియజేశారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ సమరం మీడియాతో మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థుల భవితన్యాన్ని నాశనం చేస్తూ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరుగుతుందని, ఈ సమ్మెను జయప్రదం చేసే విషయంలో స్కూల్స్, కళాశాలలో యాజమాన్యం సహకరించాలని కోరటం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ గుడివాడ డివిజన్ సెక్రటరీ సమీర్, ఏఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ కన్వీనర్ సాదిక్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 4వ తేదీ నాడు విద్యాసంస్థలో బంద్కి కేంద్ర కమిటీ పిలిపివ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ పేపర్ని లీకేజ్ చేయడం, దానికి న్యాయస్థానాలు కూడా దాన్ని రద్దు చేయమని పలుమార్లు చెప్పినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి భూపేంద్ర గారిని దాని మీద ఎవరిని అడిగినా ఆయన స్పందించుకోకుండా, బాధ్యత విద్యార్థులకు న్యాయం చేయకోకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోకలు కనిపిస్తున్నాయి. దాన్ని నిరసిస్తూ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని, న్యాట్ని రద్దు చేసి అదేవిధంగా నీట్ ఎగ్జామ్ కూడా రద్దు చేసి కొత్త నీట్ ఎగ్జామ్ని టైం టేబుల్ ఇవ్వాలని ఈరోజు తెలియడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కలుపుకొని రేపు 4వ తేదీన జరగబోయే బంద్లో జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం పోకలను నిరసిస్తూ అదేవిధంగా దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు దగ్గరగా 60,000 పాఠశాలలు మూతపడటం జరిగినాయి. దానికి కారణంగాను మనకు రాష్ట్రానికి రావాల్సిన 6 కేంద్ర విద్యాసంస్థలని కేటాయించాలని, మెడికల్ కాలేజీలకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే బంద్కి సహకారం. జూలై 4వ తేదీన జరగనున్నటువంటి దేశవ్యాప్త బంద్కి సంబంధించి
అనేక రాష్ట్రాల్లో పోరాటాలు అయితే జరుగుతున్నాయి. కానీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జూలై 4వ తేదీన కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలన్నీ బంద్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో జరిగినటువంటి నీట్ పరీక్షకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళు స్పష్టం చేసి కొన్ని చేయడం అయితే జరిగింది. అయితే దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధానంగా ఈ నీట్ ఎగ్జామ్ని నిర్వహిస్తుంది. అయితే వాళ్ళు పరీక్ష జరగబోయే 5 గంటల ముందు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థులకు మొత్తం ప్రశ్నాపత్రాలని విడుదల చేసేసి విద్యార్థులకు చాలా సులువుగా చేసింది. దాని మీద దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులందరూ తీవ్రంగా మండిపడ్డారు. అక్కడి నుంచి అయితే మొన్న ప్రెస్ మీట్లో ఎన్టీఏ చైర్మన్ అయినటువంటి ఆయన చెప్తున్నారు, మేమైతే పేపర్ ఎక్కడ కూడా లీకేజ్ చేయలేదు, ఒకవేళ చేసినట్టుగా మాకు కనుక నిరూపించగలిగితే మేము నా చైర్పర్సన్కి నేను రాజీనామా చేస్తాను కూడా 5 సందర్భాల్లో చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టం కూడా చేయలేదు. కావున ఏంటంటే ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. నీట్ పేపర్ని ఎవరైతే లీక్ చేశారో ఆ ఎన్టీఏ వాళ్ళు ఎవరైతే కౌన్సిల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళని తక్షణంగా చర్యలు తీసుకుని పూర్తి విచారణ జరిపించి విద్యార్థులకు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అనేక విద్యార్థి సంఘాలన్నీ కలిపి చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. సేవామూర్తి ఆర్యవైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకుని శాంతి వృద్ధాశ్రమంలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య పెద్దలు పోకూరి మోహన్ రావు ఇచ్చేయగా తొలుత కేక్ ను కట్ చేసి అనంతరం బొగ్గవరపు తిరుపతయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సేవామూర్తి తిరుపతయ్య ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తూ నిండు నూరేళ్లు భగవంతుడు ఆశీస్సులతో జీవించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం గాఫర్, మాకుల సత్యం, కొనగల సేతయ్య, కుందటి హరిరాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు, సేవా తత్పరులు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే వ్యక్తి మా బొగ్గవరపు తిరుపతి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శాంతి వృద్ధాశ్రమంలోని ఆయనకి ఇష్టమైన శాంతి వృద్ధాశ్రమంలోని ఆయన జన్మదినోత్సవాన్ని మా పెద్దలు, మా మిత్రమండలి సభ్యుల సమక్షంలో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి తిరుపతి గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరపున మరియు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క మిత్రమండలి సంఘం సభ్యుల తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి కొన్ని సేవా సంస్థలకు ఉపయోగపడతా మళ్ళీ ఆయన సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మా మిత్రులు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సేవారత్న బొగ్గవరపు తిరుపతి గారి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. బొగ్గవరపు తిరుపతి గారు అంటే ఒక బ్రాండ్ అండి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎన్నో పదవులు, కార్పొరేట్ బ్యాంక్ డైరెక్టర్గా, స్టేడియం డైరెక్టర్గా, ఎన్నో ఉన్నతమైన కన్యాకుమారి దేవస్థానం, ఆర్ఎస్ కళ్యాణ, ఇలా ఎన్నో పదవులు అలంకరించారు. మంచి మనిషి. ఆయన ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ఉంటారు. మేమైనా ఒకరోజు రాలేం కానీ ఆయన రోజు ఏదో ప్రోగ్రాం, మీటింగ్లో అన్నింటిలో పాల్గొంటూ సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తూ ఉంటారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ఇలా మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే బొగ్గవరపు తిరుపతి గారికి నిండు నూరేళ్ళు జన్మదిన శుభాకాంక్షలు, నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండి మళ్ళీ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మరి బొగ్గవరపు తిరుపతి గారు జన్మదినోత్సవం సందర్భంగా మరి యాదవ సంఘం వారి ఊళ్ళో యాత్రలకు వెళ్ళారు. వారి లేపలో కూడా ఎక్కడే మరి కార్యక్రమం, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మరి నన్ను ఇక్కడికి పిలిచారు. చాలా సంతోషం. తిరుపతి గురించి చెప్పాల్సింది పని లేదు. ఆయన దీనికి చాలా డోనర్గా చేశాడు, అనేక కార్యక్రమాలు చేశారు. విడుదలలో మరి ఆయనకి చేయవలసిన వచ్చలేదు. ఆయన యాత్రలకు కూడా వెళ్ళారు. యాత్రలకు వెళ్ళి దిగ్విజయం వచ్చి ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి వీరికి ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు, యాదవ సంఘం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా బొగ్గవరపు తిరుపతి గారి పుట్టిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. యాదవ సంఘం జరుపుతారు. వాళ్ళు కూడా అన్ని కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ధన్యవాదాలు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, సేవా తత్పరులు, మా అందరి మిత్రులు, సహృదయులు, అన్ని వర్గాల వారితో ఎంతో ప్రేమానుభూతంగా
ప్రేమానురాగాలు పంచుకుంటూ జీవిస్తున్నటువంటి మరి బొగ్గారు తిరుపతి గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరి వారి గురించి చెప్పాలంటే గుడివాడ పట్టణం జిల్లా కృష్ణా జిల్లా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సేవా సంస్థల ద్వారా ఆయన సేవలను అందించినటువంటి సేవా తత్పరులు, మంచి సహృదయం కలిగిన మిత్రులు. వారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ దానికి తగినటువంటి సహాయాన్ని ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణ ఉందే జగద్గురు కృష్ణ పరమాత్ముడు అయిన వారికి అందించాలని కోరుకుంటూ జై మాధవ్, జై జై యాదవ్. బొగ్గవర తిరుపతి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడివాడ విఆర్ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్న పలువురు వైద్యులను మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటి కార్యక్రమంగా ప్రజలకు వైద్య సహాయం అందజేసే వైద్యులను సన్మానించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని అధ్యక్షుడు గోపిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్యలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు పొట్లూరి వీర శేషగిరిరావు, కోశాధికారి గంటా చంద్రశేఖర్, చైర్మన్ పి వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ దండమూరి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ వారి ఆధ్వర్యంలో మన ఈవీఆర్ హాస్పిటల్కి వచ్చి ఈ డాక్టర్స్ని సన్మానించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా సమాజంలో డాక్టర్లు పాత్ర ఎంతో మనందరికీ తెలిసిందే. వారు దేవుడి తర్వాత దేవుడు లాంటి వారు. అటువంటి వారిని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తన కార్యక్రమాల్లో భాగంగా ఈ సేవామూర్తుల్ని ఈరోజు సన్మానించుకోవడం మా ముదావహం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మానవతా సంస్థ గుడివాడ శాఖ నూతన కార్యవర్గం ఈరోజు నుంచే కార్యక్రమాలు చేపట్టింది. గోపిరెడ్డి గారు ప్రెసిడెంట్గా, వేణుగోపాలరావు గారు చైర్మన్గా, తర్వాత మోహన్ రావు గారు కోశాధికారిగా, వైస్ ప్రెసిడెంట్గా, గంటా చంద్రశేఖరరావు గారు కోశాధికారిగా, ఇక్కడ మిగతా వాళ్ళు రామకృష్ణ గారు, రాధాకృష్ణ గారు ఈసీ మెంబర్లుగా, సీతారాం స్వామి గారు వైస్ చైర్మన్గా, మేడం గారు కాబోయే జిల్లా అధ్యక్షులుగా ఈ కార్యక్రమం నిర్వహించడం. ముఖ్యంగా ఫస్ట్ కార్యక్రమం మన మానవతా సంస్థ 24-25 సంవత్సరం ఫస్ట్ కార్యక్రమం ఈ డాక్టర్ డే తీసుకుని మరింత ముందుకి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని గోపిరెడ్డి గారిని వాళ్ళ టీముని మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. డాక్టర్ జయలక్ష్మి గారికి, ఈ చైర్మన్ రాజ్యలక్ష్మి గారికి ఈ సందర్భంగా శుభాభివందనలు తెలుపుతూ, చైర్మన్ అయిన శ్రీనివాస్ గారికి ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున. గుడివాడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈవీఆర్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడున్న డాక్టర్స్ బృందానికి డాక్టర్స్ డే సందర్భంగా ముఖ్యంగా విషెస్ చెప్తూ విష్ యూ హ్యాపీ డాక్టర్స్ డే సర్స్ మేడమ్స్ అందరికీ కాబట్టి చెప్తూ మనం ఏదో చిరు సత్కారం చేయటానికి, చిరు సత్కారం అంటే వాళ్ళు చేసే సేవలకు గుర్తింపుగా మన సమాజంలో డాక్టర్స్ విలువ అందరికీ తెలిసిందే. డాక్టర్స్ అంటే ప్రాణం పోసేవారు. నిజంగా ఎంతోమంది అభాగ్యులు చాలా దయనీయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఓదార్చి మంచి మాటలు చెప్పి వాళ్ళకి మందుల ద్వారా వాళ్ళ ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని మానవ సేవే మాధవ సేవ అని మనందరం చెప్పుకుంటున్నాము. అలాగే వారు కూడా మానవులకి ప్రాణం పోసి మందులు ఇవ్వటంతోనే సరిపోదండి. ఏదైనా సరే మందులు కాకుండా మంచి మాటలతో చెప్పి వాళ్ళని మంచిగా తీసుకొచ్చి ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తున్నారు. అయితే రెండు ముక్కలు మనము ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాము డాక్టర్స్ డే అనేది, బీసీ రాయ్ గారు అనేవారు వైద్యులుగా ఉండి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి చివరికి ఆయన భారతరత్న బిరుదు పొంది ఎంతో గణనీయమైన సేవ చేశారు. అట్లాంటి వారి జ్ఞాపకార్థం ఆయన పుట్టింది జూలై 1 మరణించింది జూలై 1. కాబట్టి ఆ రోజును డాక్టర్స్ డేగా గుర్తించి 1991 నుంచి కూడా ఈ డాక్టర్స్ డే మన ఇండియాలో జరుపుకుంటున్నామండి. కాబట్టి డాక్టర్స్ డేని మనందరం జరుపుకుని వాళ్ళని గుర్తు చేసి సమాజ సేవ చేయాలని అందరం అనుకుంటున్నాం. వాళ్ళు డాక్టర్స్గా వాళ్ళ సేవలు వాళ్ళు చేసి మన సమాజానికి మంచి సేవ చేయాలని అర్థిస్తూ సెలవు తీసుకుంటాం. వైద్యో నారాయణ, నారాయణుడే వైద్యుడు అంటే భగవంతుడితో సమానం వైద్య నేతను.
అందుకని ఆ సూక్తి మనకు వచ్చింది. వైద్యో నారాయణ అని చెప్పి మన వేదాల్లోంచి పురాణాలు చెప్పడం జరిగింది. మరి అది మామూలుగా మనం ఈరోజు సేవలు చూసినట్లయితే తూచా తప్పకుండా చాలామంది చేస్తున్నారు. ఇంకా కొంతమంది కూడా చేయవలసిన అవసరం ఉంది. అంతవరకు చాలు. ఇకపోతే మరి డాక్టర్స్ అనేవాళ్ళు పేషెంట్స్ చూపించాలా. పేషెంట్స్ లేకపోతే డాక్టర్ కెన్ నాట్ సర్వైవ్. అదొక పాయింట్. రెండవది ఇందా మేడం గారు చెప్పారు, బీసీ బిధాన్ చంద్ర రాయ్ అతని పేరు, వెస్ట్ బెంగాల్. పోతే ఆయన చేసిన సేవ అసలు రూపాయి తీసుకుని వైద్యం చేసిన వ్యక్తి ఆయన. అటువంటి మహోన్నత వ్యక్తి ఆదర్శప్రాయంగా తీసుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 1998 నుంచి ఈ కార్యక్రమాన్ని డాక్టర్స్ డే అని చెప్పి ప్రారంభించారు. అంతకంటే ముందు మన భారతదేశంలో తొలి డాక్టరు ఆయన పేరు పండిట్ మధుసూదన్ గుప్తా. 18వ సంవత్సరంలో తొలి డాక్టర్, మేల్ డాక్టర్ ఇన్ ఇండియా. మరి ఆ స్ఫూర్తిగా తీసుకుంటే డాక్టర్స్ యొక్క వృత్తి అనేది సేవ చేయడంలో ప్రధాన వృత్తిగా ఉండాలి. వాళ్ళకి సేవే పరమార్థం. అది తెలుసుకుని డాక్టర్ ప్రవేశించాలా. అంతేగాని డాక్టర్ ప్రవేశించిన తర్వాత మరి వెనుకాడకూడదు నా ఉద్దేశంలో. మరి ఉన్న సమాజంలో డాక్టర్సే ప్రాణదాతలు, మరి ఆక్సిజనే వాళ్ళందరికీ కూడా. కాబట్టి డాక్టర్స్ ఆర్ ద ఆక్సిజన్ ఫర్ ద పేషెంట్స్ అండ్ ఆల్సో ఎంటైర్ పబ్లిక్. పేషెంట్స్ అంటే ఇక్కడికి వచ్చేవాళ్ళే పేషెంట్స్ అంటాం, పబ్లిక్ మొత్తానికి వీళ్ళే ఆక్సిజన్ అన్నమాట. అందువల్ల వైద్యో నారాయణ అనేటువంటి వృత్తిని, నారాయణుడే వైద్యుడు, వైద్య రూపంలోనే నారాయణ పుడతాడు, దాని అర్థం అది. అంటే పూర్వజన్మలో వీళ్ళు సుకృతం చేసుకొని ఈ జన్మలో వీళ్ళు డాక్టర్ వృత్తి చేపట్టారనమాట. కాబట్టి ఆ వైద్యో నారాయణ సూక్తికి వీరంతా కూడా తార్కాణంగా నిలబడి మన సమాజానికి సేవ చేసి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. చూస్తున్నాను ఈవీఆర్ హాస్పిటల్ యాజమాన్యం చాలాసార్లు మెడికల్ క్యాంపులు పెట్టినాయి. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. I should say thanks on this occasion because these people are doing so many medical camps without any hesitation. ముందుకు చాలా చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా ఇంకా ముందు చేసి మా మానవతా సేవా సంస్థకు కూడా ఇతరులకి వీళ్ళు వచ్చి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భం థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి కృతజ్ఞతలు తెలుపుకునే దానికి వచ్చారు. ఇది ఎంతో ఆనందనీయం. అంటే ఇప్పుడున్న సమాజంలో విలువలు ఎలా తగ్గిపోతున్నాయో చూస్తున్నాము. కానీ ఇటువంటి సమాజంలో కూడా ఇప్పుడు వారికి ఎటువంటి అవసరం లేదు, అయినప్పటికీ వారు వచ్చి డాక్టర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ, అంటే డాక్టర్స్ చేస్తున్నది వాళ్ళ వృత్తియే, కానీ దాన్ని సేవగా గమనిస్తున్నారు దీన్నంతా. సో అది సేవగా గమనించి వాళ్ళు దానికి ఆ కృతజ్ఞతా భావాన్ని తెలిపేదానికి వచ్చినందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా డాక్టర్స్కి మళ్ళీ వాళ్ళు ఒకసారి రిమైండ్ చేస్తున్నారు, మీరు చేస్తున్న వృత్తి ఎంతో ఇది పవిత్రమైన వృత్తి, సో మీరు అదే మార్గంలో కంటిన్యూ అవ్వండి అనే దాన్ని ఇంకోసారి రిమైండ్ చేస్తున్నందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ టైం అయినా సరే ఈవీఆర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరూ కూడా, మన డాక్టర్ సభ్యులు అందరం కూడా ఎనీ టైమ్ అండ్ ఎవ్రీవేర్ వేరెవర్ దే వాంట్ ద హెల్ప్, మానవతా సంస్థ ట్రస్ట్ కానివ్వండి, ఏమైనా హెల్ప్ కావాలన్నా వాట్ ఎవర్ దే వాంట్ అస్ టు సర్వ్, వీ విల్ ఆల్వేస్ బీ వెల్కమింగ్ అండ్ వేర్ ఎనీ టైమ్ హియర్ టు సర్వ్ దెమ్. సో మేమందరం కూడా ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం ఇన్ ఈవీఆర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఒక టీమ్గా వర్క్ చేసినప్పుడు ఒక పేషెంట్కి ఒక డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ వర్షన్స్లో మనం కంప్లీట్గా ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఈవీఆర్ హియర్. సో మనం ఎప్పుడైనా కూడా ఎనీ టైమ్ వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ వీఆర్ ఆల్వేస్ విత్ మానవతా సంస్థ ట్రస్ట్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వృత్తిలోనే కాకుండా సమాజ శ్రేయస్ కొరకు డాక్టర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్న కొనియాడిన ఎమ్మెల్యే రాము. ఐఎంఏ హాల్లో జరిగిన డాక్టర్స్ డే వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఈ నెల 4వ తేదీన జరిగే ఎస్ఎఫ్ఐ బంద్ కు విద్యా సంస్థలు సహకరించాలన్న ఎస్ఎఫ్ఐ నేతలు. నీట్ పేపర్ లీక్ పై కేంద్రం వెంటనే స్పందించాలంటూ డిమాండ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.